ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. జన్మరాశి యందే కుజకేతువుల యొక్క సంచారము, అష్టమ శనేశ్వరుడు, సప్తమ రాహువు, ఇవన్నీ కూడా కొంత ఇబ్బంది పెట్టేటువంటి విషయాలు. అయితే ఈ రాశి వారికి ప్రస్తుతం దశమ స్థానమందు శుక్రుని యొక్క సంచారం జరుగుతూ ఉన్నది. అలాగే ఏకాదశమందు రవి గురుల యొక్క అనుకూల్యత, అలాగే చంద్రబలం, ఇవి ప్రధానంగా యోగించేటువంటి గ్రహాలు. అయితే ఈ గ్రహ సంపత్తు వల్ల ఎప్పుడూ కూడా ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు, అంటే ఉదాహరణకి కుజుడు ఉన్నారు, ఆ కుజుడు ఏదైనా కొంత గాయాలు కావడానికి, అంటే ఇప్పుడు లేదు, ఏదైనా చిన్న చిన్న గాయాలు అవుతూ ఉంటాయి, రక్తం కనబడుతూ ఉంటుంది. అలాగే ఎక్కువగా ఎముకలకి సంబంధించినటువంటి సమస్యలు, ముఖ్యంగా అప్పటికప్పుడు ఏదైనా నరాలు పట్టేస్తూ ఉండడం, నడుము పట్టేస్తూ ఉండడం, గ్యాస్ట్రిక్ సమస్యలు రావడం, స్కిన్ ప్రాబ్లమ్స్ రావడం, ఇటువంటివి ఏవైనా ఈ కుజ సంబంధమైనటువంటివి లేదా శని సంబంధమైనటువంటివి అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటి నుండి రవి త్వరితగతిన రికవరీ అయ్యేలా చేస్తారు. ఇక్కడ ఉపద్రవాన్ని తగ్గిస్తారని చెప్పట్లా, ఆయన రికవరీ గమనిస్తారు. ముఖ్యంగా అర్ధంచ స్వకులాచార అన్నారంటే ఏదైనా కులాచారాలను పాటించడానికి, ఏదైనా శుభ కార్యక్రమాలు జరపడానికి, అలాగే ఏదైనా గురుబలం పెరగడానికి, మన గురువుల యొక్క అనుగ్రహం మన మీద ఉండడానికి ఈ సింహరాశి వారందరికీ అవకాశం ఉంటుంది. అయితే నానా కార్య విరోధస్యాత్, ముఖ్యంగా ఏదైనా ఒక పని స్పీడ్గా అయిపోవాలి అనుకునేటువంటి మనస్తత్వం గల సింహరాశి వారికి ఈ గ్రహస్థితి నిజంగా చాలా ఇబ్బంది. ఎందుకంటే ప్రతి పని చాలా ఆలస్యంగా సాగుతూ ఉంటుంది. పలానా టైంకి అయిపోతుందని ఎస్టిమేట్ వేసుకుంటే అది అవ్వవలసిన సమయానికి అవ్వదు. అలాగే ఏదైనా ఒక ప్రయాణం చేస్తారు, మనం ఆ టైంకి రీచ్ అయిపోతాం కదా అంటే అవ్వదు, ఏదో ఒక డిలే అయిపోయి మనం ప్రయాణం గమ్యం చేరుకోవాల్సినటువంటి సమయానికి చేరుకోకుండా ఆలస్యం అయిపోతూ ఉంటుంది. ఇది కొంత వీరిని ఫ్రస్ట్రేట్ చేస్తూ ఉంటుంది, కోపం వచ్చేలా చేస్తూ ఉంటుంది ఈ గ్రహస్థితి. అలాగే కుజుడు జన్మరాశి యందు ఉన్నప్పుడు హైపర్ టెన్షన్ పెరిగిపోతూ ఉంటుంది, బీపీ పెరిగిపోతూ ఉంటుంది. ఇటువంటి వాటి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా హెల్త్ పట్ల కేరింగ్ గా ఉండాలి. అనాలోచితంగా నిర్ణయాలు తీసుకోకూడదు. ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఏదైనా ఒక డెసిజన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు పెద్దవాళ్ళనో గురువులనో సంప్రదించి నిర్ణయం తీసుకుంటే అది సత్ఫలితాలని ఇస్తుంది. ఈ విషయాలు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఏదైనా చిన్నపాటి ఆరోగ్య సమస్యలు వచ్చినా భయపడాల్సిన పని లేదు, ఇవన్నీ కూడా దాటగలుగుతారు. ప్రతిదాన్ని భూతద్దంలో చూడవలసినటువంటి అవసరం లేదు, ప్రతిదానికి భయపడాల్సినటువంటి పని లేదు, ప్రతిదానికి ఒక సొల్యూషన్ ఉంటుంది. ప్లస్ రవి గురులు బలంగా ఉన్నంత వరకు త్వరితగతిన ఏదైనా సమస్య నుండి బయటపడడానికి కంపల్సరీగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితులు కొంత మెరుగ్గానే పనిచేస్తూ ఉన్నాయి. మరింత అనుకూలమైనటువంటి ఫలితాలు సాధించడానికై ప్రతినిత్యము ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము ఎరుపు. తదుపరి కన్యా రాశి.